అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ 1960 కాలం నాటి మౌగ్లీ కథ. అరణ్య పురాణం 12వ భాగం. మౌగ్లీ తన మిత్రులందరినీ చూశాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అతను తన అన్నలను సమీపించి ఒక కాలి మీద మోకరించి, ఏం చెయ్యాలో నాకు తెలియదా, నా కేసి ఒకసారి చూడండి అన్నాడు. వాళ్ళు అతని కేసి చూడలేకపోయారు. చెప్పండి, మన ఐదుగురిలో నాయకుడెవరు అని మౌగ్లీ వాళ్ళని అడిగాడు. నువ్వే బుల్లి తమ్ముడు అంటూ పెద్దన్న మౌగ్లీ పాదం నాకాడు. అయితే నా వెంట రండి అంటూ మౌగ్లీ దారి తీశాడు. మిగిలిన నలుగురు తోకలు ముడిచి అతని వెనకాలే నడిచారు. అరణ్య శాసనాన్ని మించిన శాసనాలొచ్చాయి బాలు అంటూ బాగీరా వాళ్ళ వెనకలే బయలుదేరాడు. మౌగ్లీ నిశ్శబ్దంగా బలదేవుడు వచ్చే దారికి అడ్డంగా దారి తీసి కొంత దూరం వెళ్ళాడు. అతను పొదలను చేతితో అడ్డం తొలగించేసరికి భుజాన తుపాకీ పట్టుకొని బలదేవుడు వస్తూ కనబడ్డాడు. మౌగ్లీ గ్రామం నుంచి వచ్చేటప్పుడు షేర్ఖాన్ చర్మం బరువు మోస్తూ ముందు నడిచాడు. అకేలా, అన్న అతని వెనకగా నడిచారు. ముగ్గురి పాదాల గుర్తులు స్పష్టంగా తెలిసాయి. అయితే అకేలా ఆ గుర్తులను కలగాపులగం చేసిన చోటికి చేరేసరికి బలదేవుడికి అయోమయమైపోయింది. ఆ ముసలాడు ఒకచోట కూర్చొని దగ్గి గొంతు సవరించుకొని దారి కోసం అటూ ఇటూ చూడసాగాడు. రాయివేటు దూరంలో తనను 12 కళ్ళు గమనిస్తున్న సంగతి బలదేవుడు ఎరుగడు. కావాలంటే తోడేలు ఎంత నిశ్శబ్దంగానైనా మసలగలదు. తోడేళ్ల దృష్టిలో మౌగ్లీకి ఆ శక్తి లేకపోయినా అతను కూడా నీడ కదిలినంత నిశ్శబ్దంగా కదలగలడు. మౌగ్లీ, తోడేలన్నలు బలదేవుడికి 5 పక్కలా చేరి యథేచ్ఛగా మాట్లాడుకున్నారు. వాటి కంఠధ్వని మనిషికి వినిపించదు. బలదేవుడు ముందుకు వంగి తొంగి తొంగి చూస్తూ ఏదో గొనిగాడు. ఏమిటంటాడు వాడు అన్నాడు పెద్దన్న మౌగ్లీతో. తన చుట్టూ తోడేళ్ల మంద నృత్యం చేస్తున్నట్టున్నదట. ఇటువంటి జాడ తన జన్మలో ఎన్నడూ చూడలేదుట. తనకు ఎగరొప్పుగా ఉందట అన్నాడు మౌగ్లీ. జాడ చిక్కే లోపల ఎగరొప్పు దిగిపోతుందిలే. ఏమిటా బక్కవాడు చేస్తున్న పని అని బాగీరా అడిగాడు. ఏముంది, తినటమో పొగ పీల్చటమో. మనుషుల నోళ్ళు ఒక్క క్షణం ఊరుకోవు అన్నాడు మౌగ్లీ. బలదేవుడు తన పైపులో పొగాకు దట్టించడం చూసి అవసరమైతే బలదేవుణ్ణి పసిగట్టడం కోసం అందరూ ఆ పొగాకు వాసన మూచూశారు. ఇంతలో కొందరు బొగ్గుల వాళ్ళు అటుగా వచ్చి బలదేవుణ్ణి పలకరించారు. ఎందుకంటే 20 మైళ్ళ కైవారంలో బలదేవుడికి గొప్ప వేటగాడుగా ఖ్యాతి ఉన్నది. అందరూ కూర్చొని పొగ తాగుతుంటే బలదేవుడు వాళ్లకు మౌగ్లీ అనే రాకాసి పిల్లవాడి కథను అనేక కల్పనలతో చెప్పాడు. ఇదంతా చూడ్డానికి బాగీరా మొదలైన వాళ్ళు మరింత దగ్గరగా జరిగారు. షేర్ఖాన్ను నిజంగా చంపినది బలదేవుడేనట. అప్పుడు మౌగ్లీ తోడేలుగా మారిపోయి గంటల తరబడి బలదేవుడితో హోరాహోరీ పోరాడి మళ్ళీ మనిషిగా మారిపోయి బలదేవుడి తుపాకీకి మంత్రం వేశాడుట. మంత్రం వేసేసరికి మౌగ్లీకి గురిపెట్టిన తుపాకీ గుండు కాస్త పక్కకు తిరిగిపోయి బలదేవుడి గేదెనే కొట్టిందట. సియోనీలో బలదేవుడు లాంటి గుండెధైర్యం కల వేటగాడు మరి లేడు కదా అని గ్రామస్తులంతా కలిసి మౌగ్లీని చంపిరమ్మని అతన్ని పంపారట. అంతటితో ఊరుకున్నారా? ఆ గ్రామస్తులు ఈ రాకాసి పిల్లవాడి తల్లిని, తండ్రిని అంటే మెస్సువాను, ఆమె భర్తను వాళ్ళ గుడిసెలోనే ఖైదు చేసేశారట. చిత్రహింసలు పెట్టి వాళ్ళ చేత నిజం చెప్పించి, అంటే వాళ్ళు కూడా మాయలు మంత్రాలు నేర్చిన వాళ్ళేనని ఒప్పించి ఆ తరువాత సజీవంగా దహనం చేయబోతున్నారట. ఎప్పుడు జరుగుతుంది బాబయ్య ఈ సజీవ దహనం అని బొగ్గుల వాళ్ళు అడిగారు. ఈ వినోదం కల్లారా చూడాలని వాళ్ళ ఆశ. ముందు అడవి వెధవ చావాలి, అందుచేత నేను తిరిగి వెళ్ళేదాకా జరగదు అన్నాడు బలదేవుడు. వాళ్ళను తగలేసినాక వాళ్ళ పొలాలు, గేదెలు ఊళ్ళో వాళ్ళు పంచుకుంటారని, మెస్సువా భర్తకు దివ్యమైన గేదెలున్నాయని కూడా బలదేవుడు చెప్పాడు. అయితే బాబయ్య, ఈ మాట ఇంగ్లీషు వాళ్ళకు తెలిస్తే చిక్కేనేమో. ఆ ఇంగ్లీషు వాళ్లకు మతీసుది లేదటగా. వాళ్ళు మాయదారులని మంచిగా తగిలిట్టినా ఊరుకోరంటారే అన్నారు బొగ్గుల వాళ్ళు. దానికేముందిలే, మెస్సువా ఆమె మొగుడు పాము కరిచి చచ్చారని గ్రామాధికారి రిపోర్టు రాసేస్తాడు. ఆ ఏర్పాటంతా ఏనాడో అయింది. మిగిలి ఉన్నదల్లా ఈ రాకాసి పిల్లవాడిని చంపటమే. అలాంటివాడు మీకేమైనా కనిపించాడా అన్నాడు బలదేవుడు. బొగ్గుల వాళ్ళు భయంగా చుట్టూ కలియజూసి, దేవుడి దయవల్ల మేం చూడలేదు,
కాకపోయినా బాబయ్య, మీదోటి ధైర్యశాలికి వాడు కనిపించక ఎక్కడికి పోతాడులే. మేం మీ గ్రామానికి పోయి ఆ మాయలమారి దాన్ని చూస్తాం అన్నారు. ఆ రాక్షసి వెధవని చంపడం నా తక్షణ కర్తవ్యమే అనుకోండి. అయినా మీలాంటి నిరాయుధులు తోడు లేకుండా అడవి దాటడం అంత క్షేమం కాదు. ఆ తోడేలు పిశాచం ఏ క్షణానైనా మీ ముందు ప్రత్యక్షం కావచ్చు. అందుచేత నేను మీ వెంట వస్తాను. ఆ రాక్షసి వెధవగాని ఎదురుపడ్డట్టయితే సియోనీలోకెల్లా గొప్ప వేటగాడైన వాడు ఆ పరిస్థితిలో ఏం చేస్తాడో మీరు కళ్ళారా చూడవచ్చు. నాకు ఎలాంటి అపాయము రాకుండా ఆ బ్రాహ్మడు మహత్తరమైన తాయెత్తు నాకు ఇచ్చాడుగా అన్నాడు బలదేవుడు. ఏమంటాడు 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 అని తోడేళ్ళు క్షణక్షణము అడుగుతూనే ఉన్నారు. మౌగ్లీ వాళ్లకు తాను వినేదంతా చెప్పాడు. మాయలమారి అనేదేమిటో అతనికి అంతు చిక్కలేదు. తనను పోషించిన భార్యాభర్తలు బోనులో పడ్డారని అతను వాళ్లకు చెప్పాడు. మనిషికి మనిషి బోను పెట్టడమా అన్నాడు భాగీరా. ఏమో మరి, అలాగే అంటున్నాడు. నాకా సంభాషణ పూర్తిగా అర్థం కావడం లేదు. మెస్సువాకు ఆమె భర్తకు నాతో ఏం సంబంధమని వాళ్ళని బోన్లో బంధించినట్టు? ఎర్ర పువ్వు ప్రసక్తి ఎందుకొస్తున్నది? ఏమైనా బలదేవుడు తిరిగి వెళ్ళిన దాకా మెస్సువాను ఏమీ చెయ్యరట కనుక అంటూ మౌగ్లీ తన కత్తిపిడిని వేళ్లతో నిమురుతూ తీవ్రంగా ఆలోచించాడు. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.